డిగ్రీ సిలబస్లో మార్పులు చేర్పుల కోసం తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. సిలబస్లో మార్పులపై కమిటీని వేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మార్కెట్కు ఉన్న డిమాండ్ని, పరిశ్రమ అవసరాలను అనుగుణంగా అండర్ గ్రాడ్యుయేషన్ పాఠ్యాంశాలను రూపొందించాలని అనుకుంటున్నారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు ఉండే విధంగా వాటిని సవరించడానికి, అనుమతులు చేయడానికి తెలంగాణ ఉన్నత మండలి చైర్మన్, వైస్ చైర్మన్, కార్యదర్శి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేయాలని, విద్యార్థులు ఉద్యోగాలకు సిద్ధంగా ఉండేలా ప్రయోగాత్మక నైపుణ్యాలను పెంచుకునే విధంగా కొత్త సిలబస్ను తీసుకురావడానికి హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో 6 ఏళ్ల తర్వాత డిగ్రీ పాఠ్య ప్రణాళికలను సమీక్షించి ఇప్పటి అవసరాలకు తగ్గట్లుగా మార్చాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయాల్లో 3 ఏళ్లకోసారి రీజనల్ రివిజన్ చేస్తూ ఉండగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో సిలబస్లో ఏమాత్రం మార్పులు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థులను చేర్చుకుంటున్నామా, పరీక్షలు పెడుతున్నామా, పట్టాలిచ్చి పంపుతున్నామా అన్నట్లు పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో డిగ్రీ సిలబస్ను మార్చేందుకు ఉన్నత విద్యామండలి సంకల్పించింది. రాష్ట్రంలో ఏటా BA, BCom, BSc, BBA, BBA, BCCల్లో 2 లక్షల మంది చేరుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ యూనివర్సిటీ, రెసిడెన్షియల్, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు 1100కు ఉన్నాయి. వాటిలో 80 ప్రభుత్వ, మరో 20 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు UGC స్వయం ప్రతిపత్తి హోదా కలిగి ఉన్నాయి. ఆ కళాశాలలకు 20 నుంచి 30% సిలబస్ మార్చుకునే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేస్తున్నారు. మిగిలిన చోట్ల ఉన్నత విద్యామండలి నిర్ణయించిందే సిలబస్గా ఉంది. ప్రస్తుతం నైపుణ్యం ఉన్న విద్యార్థులకే ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడున్న పాఠ్య ప్రణాళికలను సమీక్షించి నేటి అవసరాలకు తగ్గట్లు మార్పులు చేయాలని విద్యామండలి నిర్ణయించింది. ముఖ్యంగా డిగ్రీ పూర్తయిన తర్వాత ఉద్యోగావకాశాలు దక్కేలా నైపుణ్యాలను పెంచాలని, కంప్యూటర్ పరిజ్ఞానానికి అనుసంధానం చేయాలని, ఇంటర్న్షిప్లు, ప్రాజెక్టులకు పెద్దపీట వేయడం ద్వారా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. వీలైనంత వరకు సాంకేతికతను మిళితం చేయాలని యోచిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలోనే కొత్త సిలబస్ అమల్లోకి రానుంది. విద్యామండలి నిర్ణయించిన సిలబస్తో తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలను ముద్రించనుంది.